నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకాలం నుండి మన పెద్దలు ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. ఎండాకాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలని చక్కగా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికారు. కాబట్టి ఇప్పుడు చేయడం ప్రోగ్రాం ఏముందంటే, చాలామందికి మన మగపిల్లలకు, వయసు కానీ ముసలోళ్ళు కానీ, మగోళ్ళు అంటే ఎవరైనా కానీ, మగోళ్ళకి చాలామందికి ఈ కాణాల పర్సెంటేజ్ ఫుడ్ నుండి కానీ, కెమికల్ నుండి కానీ, వాళ్ళ ఆలోచన నుండి కానీ, వాళ్ళ శరీరం పాపల నుండి కానీ కాణాల పర్సెంటేజ్ తగ్గిపోయి ఉంటుంది. కాణాలలో బలం లేక, కాణాలు కదలిక లేక తగ్గిపోయినప్పుడు పెళ్లి కాని వాళ్ళకైతే ఏం కాదు, ఏదో ఎప్పుడోసారి చూసుకోవచ్చు అనుకోవచ్చు. పెళ్ళి అయిన వాళ్ళకి ఏమవుతుందంటే, అమ్మాయికి అన్నీ బాగుంటాయి, అబ్బాయికి బాగాలేకుంటే అమ్మాయిదే తప్పు అంటారు. అని అబ్బాయి చూపించుకోడు, నేను మునగాన్ని, నేను మొగోన్ని, అన్ని విధాలు బాగుండా అనుకుంటున్నాడు. కానీ ఆ అబ్బాయి కూడా ఏముంది అనేది పక్కన పెద్ద మనుషులు అమ్మాయికి వెళ్ళి చెప్పకుండా అబ్బాయికి వెళ్ళి కూడా ఏముంది అనేది కనుక్కొని అబ్బాయిని కూడా చెక్ చేయించి ఆ అబ్బాయికి కూడా కాణాలు బాగుంటాయో లేదనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ అబ్బాయిది. అమ్మాయిది బాగుంటే అబ్బాయి కూడా బాగుందనుకో, అన్ని విధాలు ఒకే అయిపోతుంది. అందుకోసం ఈ ప్రోగ్రాం కాణాల గురించే చేస్తున్నా. పెళ్లి కాణాలు కానీ, పెళ్లి వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ కాణాల పరిచయం సంతానం పురుగుల కోసం ఈ వైద్యం ఉంటుంది. దీనికి చక్కని ఆ చెట్లలో ఏముంది అయ్యా, ప్రతి ఒక్కసారి చెంచాయన కాణాల గురించి చెప్తాడు, కాణాల గురించి చెప్తాడంటే ఇప్పుడు చాలామంది పట్టించుకోవడం లేదు. అందరు దొంగలే, అందరు దొంగలే, అందరు దొంగలే అని లక్షల మంది ఉన్నారు. పెళ్లి కాని పెళ్ళిళ్ళు లక్షల మందికి పిల్లలు కాలే, మగపిల్లలు లక్షల మందికి కాణాలు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ఊక చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు, ఫోన్ చేస్తారు, ఎగతాళి మాటలు 4 ఎగతాళి మాటలు మాట్లాడతారు. అయ్యా గ్యారంటీ ఇస్తామని అంటారు, కానీ అవయ్యా మందు తింటాం, మాకు ఉపయోగపడుతుందా, అయ్యా మీరు నిజమేనా, మీరు ఎవరికన్నా ఇచ్చినారా, ఎవరికైనా బాగైందా అని అడగరు. గ్యారంటీ ఇస్తావా, తింటావని మందు తినుకుంటూ వాడు ఒక పథ్యం ఉండాలి. మందు తినుకుంటే వేడి వస్తువులు తగ్గించుకొని మందు తింటే పని అవుతుంది. ఇక్కడ మందు తింటాడు, అక్కడ వేడి వస్తువులు తింటాడు, రాత్రి పెంచితే మందు కూడా తాగుతాడు. అట్టకాకుండా మీకు భయం అనేది ఉండి వైద్యాన్ని వచ్చిన తర్వాత ఆ వైద్యాన్ని ఆదివాసీ వైద్యంలో భయం ఉండి తీసుకుంటే చక్కగా మీకు పెళ్ళైన వాళ్ళకైతే కాణాలు పెరుగుతాయి, పిల్లలు అవుతారు. పెళ్లి కాని వాళ్ళు కూడా కాణాలు పెరిగితే మంచి బలం ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకున్న తప్పులు ఎవరు చెప్పుకోలేం. అందరు దొంగనాయన్లు, అందరు దొంగలే అనుకుంటాం. కాబట్టి చక్కని ఒక మూలిక ఉంది, చూపిస్తే వినండి. ఇది మొగబీర చెట్టు అంటారు. దీన్ని మొగబీర, ఈ చెట్టు పేరు మొగబీర. అంటే మస్తు ఉండే చెట్లు. దీని మొగబీర అనేది ఇది ఏ వాసన ఉంటుంది, ఊదిపత్తిల వాసన ఉంటుంది. ఊదిపత్తిల వాసన, ఊదిగడ్డిల వాసన ఉంటుంది చెట్టు మొగబీర. ఏదో మొగబీర మా చేను కాడ ఉంది, మా వాగులు ఉంది, మా ఇంటికాడ ఉంది, మా కళ్ళవులు ఉంది, మా దొడ్లో ఉంది అనుకుంటారు మీరు. ఇది వాసన ఉంటుంది. ఏ వాసన ఉంటుంది, ఊదిపత్తిల వాసన ఉంటుంది. చెట్టు మొగబీర, ఊదిపత్తిల వాసన ఉంటుంది. మొగబీర చెట్టు ఒకటి. తర్వాత దీంట్లో మంచిగా ఎదురు బియ్యం ఉంటాయి. ఎదురు బియ్యం ఒకటి, మంచి కలకండ ఒకటి. తర్వాత వచ్చేసి ఎదురు బియ్యము, కలకండ. తర్వాత వచ్చేసి తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టు మాదిరి ఉంటుంది ఆ చెట్టు. ఏం చెట్టు అంటే దాన్ని తులసి చెట్టు అంటే దాన్ని గొగ్గెర చెట్టు అంటారు. గొగ్గెర చెట్టు విత్తనాలు. తర్వాత వచ్చేసి మామూలుగా వాగులలో వంకలలో ఇంకో చెట్టు ఉంటుంది, దాని పేరు నీటి ముళ్ళు తామర అంటారు. దాని విత్తనాలు, దాని ఆకులు, దాని పూలు, ఈ చెట్లు 5 రకాలు కలుస్తాయి. ఈ 5 రకాలు చూర్ణం తయారు చేసే చూర్ణం మా కాడ ఉంటుంది. ఈ చూర్ణం ఏం చేయాలంటే పొద్దున పూట ఒకసారి మగపిల్లోడు బియ్యం కడిగిన నీళ్ళు కానీ, మంచినీళ్ళు కానీ ఆ నీళ్ళలో తీసుకుంటే మంచి కాణాల అభివృద్ధి పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మీకు నమ్మకం అనేది ఉండాలి. అందరు దొంగలే, అందరు దొంగలే, అందరు దొంగలే అంటే కాకుండా వైద్యం వాడి చూసుకుంటే తెలుస్తుంది. అయ్యా మేము ఒక నెల వాడతాము, చెక్ చేసుకోండి. 2 నెలలు వాడి చెక్ చేసుకోండి, నెల వాడి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ కాణాల పర్సెంటేజ్ కోసం 61 నెంబర్ ఉంటుంది, కర్నూలు 1 నెంబర్ ఉంటుంది. ఈ చెట్టులో చాలా గుణం ఉంటుంది. దాంట్లో కలిసే వస్తువులు మంచిగా ఉంటాయి. మేము ఏదో 4 రూపాయల కోసం ఆశపడి చేయము. వాళ్ళు బాగుంటే 10 మంది చెప్పుకుంటారు.
10 మంది చెప్పుకుంటే మనకు కూడా 10 మంది బాగైతే మనకు కూడా పేరు వస్తుంది. అందుకు ఈ కాణాలు విరగడానికి హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యం ఉన్నోళ్ళ కాడ మనం 10 రూపాయలు తీసుకుందాం, లేని కాడ 10 రూపాయలు తక్కువ చేస్తాం. వాళ్ళ ఆరోగ్యం కంటే బాగా చేస్తాం. మందు వాడేటప్పుడు 2-3 పత్యాలు ఉంటాయి కాబట్టి ఆ పత్యం కరెక్ట్ చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి అమ్మలు, అక్కలు, వైద్యులు, డాక్టర్లు అందరికీ నమస్కారం పెట్టుకుంటే ఆదివాసీ గిరిజన వైద్యం మీరందరూ చక్కగా చూసి మీరు ఒక్కరు ఇంకా ట్రాన్స్ఫర్ చేయండి, అందరికి చూపించండి. మీ వైద్యాన్ని బతికించుకొని అందరూ బాగుందామని అందరు డాక్టర్లకు, వైద్యులకు నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం.